హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మీకు బూర్లు ఎలా వండాలో అయితే నేను మీ ముందుకి తీసుకొచ్చేసాను. దాని గురించి కావాల్సినటువంటి ప్రాసెస్ అయితే మీకు మొత్తం పూర్తిగా అయితే చెప్పేస్తాను. నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా మీరు తయారు చేస్తే కనుక ప్రసాదం బూర్లు అనేవి చాలా చక్కగా నీట్గా క్రిస్పీగా అయితే వస్తాయి. కాస్తంత నెయ్యి తీసుకోండి ఫ్రెండ్స్. అందులోనే డ్రై ఫ్రూట్ బాగా రోస్ట్గా వేయించుకోండి. వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే పక్కకు పెట్టేయండి. ఆ మిగిలిన నెయ్యిలో మన కరాచీ రవ్వ అయితే వేసేసుకోండి. కరాచీ రవ్వ వేసుకున్న తర్వాత గడ్డలుగా లేకుండా విడివిడిగా ఉండేటట్టు దాన్ని కూడా బాగా వేయించుకొని దాన్ని మరొక ప్లేట్లో అయితే తీసేసుకోండి. దాని తర్వాత అదే కడాయిలో తగినంత నీళ్ళు, అదేవిధంగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి చక్కెర అయితే మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రసాదం బూర్లు కదా, మంచి సువాసన రావడానికి కాస్తంత యాలకులు అయితే నేనైతే వేసుకున్నాను. ఆ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ యొక్క కరాచీ రవ్వ అయితే గడ్డలు ఉండలు లేకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనకి నీట్గా ఉండేటట్టు అయితే మీరు చేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ నుంచి మనకి బాగా రావాలనుకుంటే కాస్తంత ఆవు పాలు అయితే నేనైతే వేసేసుకున్నా. ఎందుకంటే ఆవు పాలు వేసినట్లయితే చిన్నపిల్లలు చాలా చక్కగా తింటారు. ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ కూడా ఈ యొక్క మిశ్రమంలో అయితే వేసేసుకొని కాస్తంత దమ్ము అంటే పెద్దదేం కాదు, అందులోనే పైన క్యాప్ అయితే పెట్టుకుంటే ఆ మిశ్రమం అయితే కొంచెం ఉడుకుద్ది. బాయిల్ అయిన తర్వాత మరి కాస్తంత నెయ్యి వేసుకొని నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నా. ఎందుకంటే మనకి ప్లేట్లో వేసుకున్న తర్వాత కాస్తంత చల్లబడిన తర్వాత అయితే మనకి ఈ విధంగా చెప్పినటువంటి బాల్స్ అయితే రెడీ అవుతాయి. ఈ బాల్స్ రెడీ అవుతే కనుక మనకి మనం చేసుకున్నటువంటి ప్రసాదం బూర్లకి కావాల్సినటువంటి పూర్ణం అందంగా చక్కగా వచ్చినట్టు. సోయ గురించి నేనైతే మినప్పప్పు తీసుకున్నాను. దాన్ని మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ అంటే ముందు రోజు రాత్రి దాన్ని అయితే నేను నీటిలో నానబెట్టుకున్నాను. దాన్ని 45 మినిట్స్ గ్రైండ్ చేసిన తర్వాత దానిలో సరిపడగా బియ్యపు పిండి, ఎందుకంటే మనకి క్రిస్పీ నేచర్ రావడానికి అయితే బియ్యం పిండి కావాలి. ముందుగా పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ ఈ మిశ్రమంలో వేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు 2 వేలతో, చూపుడు వేలు, మధ్య వేలుతో అయితే మన బోరు వేసినట్లయితే చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకోండి. దాని తర్వాత పెద్ద ఫ్లేమ్లో పెట్టుకోండి. సో పెద్ద ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా చూసినటువంటి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో అయితే మనకి ప్రసాదం బూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ అయిన ప్రసాదం బూర అయితే మా ఇంట్లో చాలా చక్కగా, ఇష్టంగా, ఇంట్రెస్ట్గా అయితే తిన్నారు. మీరు మీ ఇంట్లో చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి. మీరు ఇంతకు ముందు కరాచీ నూకతో బూరెలు చేసుంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా ఛానల్ని కాస్తంత ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.